శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భాగవతంలో మనం పౌండ్రక వాసుదేవుడి గురించి తెలుసుకుంటూ కృష్ణుడు చేసిన ఈ లీలను గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది అసలు భక్తి అనేది ఎలా ఉండాలి, భగవద్మూర్తిని ఎలా మనం భక్తిగా పూజించాలి అనే విషయాలని తెలియజేసేటటువంటి ఒక లీల. పూర్వం కరుష దేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయన వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నాడు. అందులో పెద్ద విశేషం లేదు, ఎందుకంటే చాలామందికి ఒకే రకమైన పేర్లు అనేక మందికి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నారాయణరావు, లేకపోతే వాసుదేవరావు, ప్రసాదరావు, ఇలాంటి పేర్లు చాలామందికి ఉంటున్నాయి. అప్పట్లో పూర్వం ఈ పేర్లు పెట్టుకునేవారు. ప్రసాదరావు అంటే భగవంతుడిచ్చిన సత్యప్రసాదరావు, సత్యదేవుడిచ్చిన ప్రసాదం కాబట్టి సత్యప్రసాదరావు అలాగ చెప్పుకునేవారు. ఇప్పుడంటే కొత్త కొత్త రకాలైన పేర్లన్నీ వచ్చేసి పలకడానికి కూడా ఇబ్బందిగా ఉండి ఆఖరికి వాళ్ళు చిన్ని, బుజ్జి, బాబు అనుకుంటూ వాళ్ళ పేరేమిటో వాళ్ళకే ఆ స్పెల్లింగ్లు రాక ఇంగ్లీష్లో రాసుకోలేక తెలుగులో ఇంక అస్సలు రాయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ కాలం పిల్లలు. కానీ పూర్వం పేర్లు చాలా చక్కగా భగవంతుడికి సంబంధించిన పేర్లుండేవి. ఆ పేర్లతో వాళ్ళని పిలిచినందువల్ల మనకి అనుకోకుండా భగవంతుడి నామం అనేక సార్లు, ఇప్పుడు ఇంట్లో పిల్లాడో ఉన్నారనుకోండి, లక్ష్మి అని పేరు పెట్టుకున్నారు, లలిత అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో పిలిచినట్టయితే ఆ లక్ష్మీదేవిని, ఆ లలితాదేవిని 10 సార్లు నామం చేసి తలుచుకున్నట్టే కదండి, ఆ పుణ్యం వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈశ్వర అని కానీ, నారాయణ అని కానీ, కృష్ణ అని కానీ, రామ అని కానీ పేర్లు పెట్టుకుంటారు మగపిల్లలకి. ఆ పేర్లతో పిలిచినందువల్ల రే రామ ఇలా రారా, రాము ఇలా రారా, రామ ఇలా రారా, కృష్ణ ఈ పని చేయరా అంటూ పిలుస్తూ ఉన్నారనుకోండి, రాముణ్ణి కృష్ణుణ్ణి రోజు తలుచుకుంటున్నట్టే కదండి. కాబట్టి ఈ వాసుదేవుడు అనే పేరు పెట్టుకోవడంలో అది పెద్ద విశేషం కాదు, భగవంతుడి పేరు పెట్టుకున్నాడు అనుకోవచ్చు. అందుకు కృష్ణ పరమాత్మ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ప్రతి చిన్న విషయానికి అభ్యంతరం చెప్పేయడానికి కృష్ణ పరమాత్మ ఏమైనా మామూలు మనిషి అండి, మనలాంటి మనిషి కాదు కదా. అయితే ఈ పౌండ్రక వాసుదేవుడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకు ఎవరో, అయ్యా మీ పేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు, ఆయన వసుదేవుని కుమారుడు కాబట్టి ఆయనను కూడా వాసుదేవుడు అని పిలుస్తారు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతుంది. ఆయన శంఖము, చక్రము, గద, పద్మములను పట్టుకు ఉంటాడు అని చెప్పారు. అసలు కొంతమంది చెప్పే విషయాలని మనం సరిగా అర్థం చేసుకోకుండా దుడుకుతనంగా వెళ్ళిపోవడం వల్ల కూడా చాలా నష్టాలు వస్తుంటాయి. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖమును ఒక దానిని కొనుక్కున్నాడు, ఒక చక్రమును కొనుక్కున్నాడు, గదను ఒక దానిని పట్టుకున్నాడు, కృష్ణుడి వద్ద ఉండే ధనస్సు వంటి ధనస్సును ఒక దానిని చేయించుకున్నాడు. కృష్ణుడు ఎప్పుడూ పచ్చటి పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడని తెలుసుకున్నాడు. తాను కూడా పచ్చని పట్టు పీతాంబరమును కట్టుకోవడం ప్రారంభించాడు. కృష్ణ పరమాత్మకి కౌస్తుభహారం ఉన్నది, కానీ పౌండ్రక వాసుదేవునికి కౌస్తుభము లేదు. అందుకని ఇతడు మంచి అంటే అతి ఖరీదైనటువంటి మంచి జాతి కలిగిన వజ్రం ఒకదానిని సేకరించాడు. కృష్ణుడికి కౌస్తుభము సహజ అలంకారంగా నిలబడుతుంది. సముద్రుడు ఆ వరంని ఆయనకిచ్చాడు. కానీ పౌండ్రక వాసుదేవుడు తాను సంపాదించిన వజ్రమును ఒక తాడు పెట్టి కట్టి మెడలో గుండెలపైన కనిపించేలా ధరించాడు. కృష్ణుని వలనే తిలకం పెట్టుకునేవాడు. ఈ విధంగా అతడు వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఈ లక్షణాలు మన మనుషుల్లో కూడా చాలామందికి ఉంటూ ఉంటాయి. వాళ్ళేదో ఒకళ్ళు ఎవరో చూడండి, ఏదో ఆకుపచ్చ చీర, దానికి నీలమంచు ఉన్నది కొనుక్కున్నారనుకోండి, అదే చీర కొనేసుకోవాలి, అలాగే అలంకరించుకోవాలి, ఆ చీర మనం తెచ్చేసుకోవాలి, ఆ బట్టలు అదే వంటివి తెచ్చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు తప్పితే ఆవిడికి అది సరిపోయింది, మన వంటి రంగుకి అది సరిపోతుందా లేదన్నది కూడా ఆలోచించుకోరు. వీళ్ళు 10,000 పెట్టి ఒక చీర కొనుక్కున్నారంటే వాళ్ళు 12,000 పెట్టి కొనుక్కోవాలి. ఈ వీటిల్లో పోటీ పెట్టుకుంటారు తప్పితే వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారో, వాళ్ళు ఐఐటి పాస్ అయిపోయారు, లేకపోతే ఐఏఎస్లు అయ్యారు, మన పిల్లల్ని కూడా ఐఏఎస్లు చేద్దామన్న విషయంలో వీళ్ళకి కంగారు, ఈ పోటీలు ఉండవు. వాడు కారు కొనుక్కున్నాడు, మనము కారు కొనుక్కోవాలి. వాళ్ళ సోఫా బాగుంది, మన ఇంట్లో ఉన్న సోఫా తీసి అవతల పాడేయడం, లేకపోతే ఎవరికో ఇచ్చేయడం గొప్పకి, మళ్ళీ కొత్తది 40,000, 50,000, ₹1,00,000 పెట్టి కొనేసుకోవడం. ఈ రకంగా పోటీలు పడే వాళ్ళని అదొక వేలం వెర్రి అంటారు చూసారా, అదో పిచ్చగాను కొనేసుకుంటూ ఉంటారు. అలా పోటీ పడుతూ ఉంటారు. అలాగే ఈ పౌండ్రక వాసుదేవుడు కృష్ణుని చూసి పోటీ పడిపోతూ ఉంటారు.
పోటీ పడిపోతూ ఉన్నాడు. ఆ బొట్టు, అవి, వస్త్రం అన్నీ కట్టుకున్నంత మాత్రాన అతను కృష్ణుడు అయిపోతాడండి? అవడు. కానీ అతని మనస్సులో ఒక బాధ ఉండిపోయింది. అది ఎక్కడైతే పోటీ ఉంటుందో అక్కడ ఒక బాధ ఉండిపోతూ ఉంటుంది. అందరూ ఈయనను చూసి మీరు అచ్చు వాసుదేవునిలా ఉన్నారు అంటున్నారు తప్పితే వాసుదేవుడు మీలాగే ఉన్నాడు అని మాత్రం అనేవారు కాదు. ఇక్కడ అర్థమైంది కదండి మీకు? అచ్చు మీరు కృష్ణుడిలా ఉన్నారు అంటున్నారు కానీ కృష్ణుడు మీలాగే ఉంటాడు అన్నమాట అనట్లేదని ఆయన బాధ. తాను ఒక్కడినే వాసుదేవుడనే పేరు గలవాడై ఉన్నట్లయితే అసలు ఈ పోలిక ఉండదు కదా అని అనుకున్నాడు. అనుకుని ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి కృష్ణ భగవానుడి దగ్గరికి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వచ్చిన ఈ హడావిళ్ళండి? అసలు ఎవరు ఆయన కృష్ణుడు, ఆయన పరమాత్మ, ఆయన ఉన్నాడు, నాలా నేను ఉన్నాను, ఆయనలా కొంచెం అనుకరిస్తున్నాను అని సంతోషపడాలి. కానీ ఇతను చేసిన పనికి ఎంతటి అనుభవం జరిగిందో చూడండి. ఈ రాయబారి వచ్చే సమయానికి కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్ళి అయ్యా, పౌండ్రక వాసుదేవుడు మీకు ఈ రాయబారం పంపించాడు, ఈ పత్రికను చదవండి అని చెప్పాడు. ఆ పత్రికలో ఇలా రాసి ఉంది: నేను ఎటువంటి అలంకారములు ధరిస్తూ ఉంటానో, నేను ఎలా శంఖచక్ర గదాధర ఆరంగదాలు పట్టుకుంటూ ఉంటానో అలా నీవు కూడా పట్టుకుంటున్నామని తెలిసింది. నేను ఎలా కౌస్తుభమును పెట్టుకుంటున్నానో అలా నీవు కూడా కౌస్తుభమును పెట్టుకుంటున్నామని తెలిసింది. నేను ఎలా పీతాంబరం కట్టుకుంటున్నానో నీవు కూడా అలా పీతాంబరం కట్టుకుంటున్నావని, ఎలా తిలకం పెట్టుకుంటున్నానో అలా నీవు కూడా తిలకం పెట్టుకుంటున్నావని తెలిసింది. కానీ నాకు అర్థం కానిది ఒకటే, నాకు వాసుదేవుడు అనే పేరు ఉంది, నీకు వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన ఇబ్బంది వస్తుంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటినీ వదిలిపెట్టేయాలి. నీవు వాసుదేవుడు అన్న పేరును వదిలిపెట్టేయాలి. నీవు వదిలిపెట్టావా సరే, లేకపోతే యుద్ధమునకు వచ్చి నీ శరీరమును నేను మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు. ఇది ఆ రాయబారంలోని సారాంశం. ఎంతటి క్రోధానికి, ఎంతటి ఆవేశానికి లోనైపోతున్నాడో చూడండి. తనంత తాను ఈ చిహ్నములన్నిటినీ వదిలిపెట్టేసి నా దగ్గరకు వచ్చి నా పాదములు పట్టుకుని నన్ను శరణాగతి చేసినట్లయితే బ్రతుకుతాడు, లేదా కృష్ణుడిని నేను సంహరిస్తాను, యుద్ధరంగంలోకి వచ్చి కలుసుకోమన్నానని చెప్పు అని కబురు పంపాడు. కృష్ణుడు ఈ లేఖ చదివాడు. ఆయన సర్వాంతర్యామి కదండి. ఆయనలాగే ఇతనిలాగే ఈయన కంగారు పడిపోతే ఇంకా కృష్ణుడికి ఆ వాసుదేవుడికి ఈ వాసుదేవుడికి తేడా ఏముంది? రాయబారి చెప్పిన మాటల్ని విన్నాడు. ఆయనకి ఇలాంటి వాడిని ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆయన అన్నాడు, ఈ చిహ్నములు నాకు సహజములు, నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతను కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నానని చెప్పు, యుద్ధభూమిలో కలుసుకుందాం అని చెప్పి రాయబారిని పంపించి వేశాడు. పౌండ్రక వాసుదేవుడు ఒక విచిత్రమైన వ్యక్తి. అతను కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి కాశీరాజ్యంలో యుద్ధం చేశాడు. ప్రపంచంలో వెర్రికి అంతు అనేది ఉండదు కదండి. ఎవడో ఏదో తాను ఫలానా అని, ఈశ్వరావతారం అని చెబుతాడు. దానికి కొంతమంది నమ్మేసి ఆ వ్యక్తి వెంట తిరుగుతూ ఉంటారు. చూడండి, సన్యాసులు అన్న వాళ్ళని చాలామంది ఎంతమందిని మోసం చేసేస్తూ ఉంటారు. గాలిలో విభూతులు తీసేస్తూ, శివలింగాలు తీస్తూ, అవి ఎంతో మ్యాజిక్ తెలిసిన వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసేసి మనుషుల్ని కొంచెం మభ్యపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మేసి ఏదో గొర్రెప్పుడు కషాయవాణ్ణి నమ్ముతుంది అన్నట్టు వాళ్ళని నమ్మేసి వాళ్ళ వెంపటి తిరుగుతూ ఉంటారు. ఈ పౌండ్రక వాసుదేవుని వెంట కాశీరాజు తిరగడం కూడా అటువంటిదే. పౌండ్రక వాసుదేవునికి కాశీరాజు మద్దతు పలికాడు. వీరిద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాలో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఇటు ఆయన ఎలా నిలబడ్డాడో అటు ఆయన అలా నిలబడ్డాడు. ఈయన శంఖము, చక్రము, సారంగం, గద పట్టుకుని నిలబడ్డాడు. అతను అలాగే నిలబడ్డాడు. ఈయనకు కౌస్తుభం ఉన్నది. అది ఎలా ఉంటుందో అటువంటి రత్నమునొక దానిని తెచ్చుకుని అతను గుండెలకు కట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఎలా హారములు వేసుకుంటారో, ఎలా మణికంకణములు పెట్టుకుంటారో, ఎటువంటి నూపురములు పెట్టుకుంటారో అలాంటి ఆభరణములే అతను పెట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఎటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటారో వాడు కూడా అటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ రథమునకు ఎప్పుడూ 5 గుర్రములు కడతారు. ఈ 5 గుర్రములు చాలా చిత్రమైన పేర్లతో ఉంటాయి. వాటిని దారకుడే నడుపుతాడు. అలాంటి గుర్రములనే కట్టుకుని వాడు యుద్ధానికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలా ఉన్నాడు.
కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయాడు. రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటాడో అచ్చుగుద్దినట్టు అచ్చం తనలాగే ఉన్నాడు అవతలి రథం మీద. అతనిని చూసి కృష్ణుడు పకపకా నవ్వి యుద్ధమును ప్రారంభం చేశాడు. చూసారా, డబల్ యాక్షన్ అంటారు చూసారా, ఆ టైపులో ఉన్నాడనమాట. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అయిపోయింది కదండి ఇంత అనుకున్నది. ఏదో తనంతా తాను బతుకుతూ ఉండిపోక కృష్ణుడిని రెచ్చగొట్టడం ఎందుకు, ఆ రెచ్చగొట్టేసి ఇంత చేసి చచ్చిపోవడం ఎందుకు? ఇతను ఇలా చచ్చిపోగానే అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఈ చనిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది కదండి. అలాగే ఈ మాటలు వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ఈ పరీక్షిత్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ సుఖమహర్షి పరీక్షిత్కి భాగవతాన్ని అంతటిని 7 రోజుల్లో చెప్తానని చెప్పించుకుంటున్నాడు కదండి. ఆయన ఒక పాముని ఋషి మీదకి వేసినందువల్ల వచ్చిన శాపం వల్ల పాము కాటు చేత చచ్చిపోతావు అని పరీక్షిత్ మహారాజుకి వాళ్ళ అబ్బాయి శాపం ఇచ్చినందువల్ల చనిపోయే ముందు అయ్యో చనిపోతున్నాను అని భయపడిపోకుండా ఇంకా ఎంత డబ్బు సంపాదించేద్దామా అని అనుకోకుండా ఉన్న డబ్బంతా ఎవరికి పంచిపెట్టేద్దామా అనే ఆలోచన లేకుండా ఎలాగూ చనిపోతున్నాను కాబట్టి భాగవతాన్ని 7 రోజుల్లో నేను చనిపోతాను కాబట్టి 7 రోజుల్లో చెప్పమని చెప్పి సుఖమహర్షిని అడిగాడు. కాబట్టి అతను చెబుతున్నాడు. ఈ చెబుతున్న విషయం ఎప్పుడైతే ఈ చనిపోయిన పౌండ్రక వాసుదేవుడి తేజస్సు కృష్ణ పరమాత్మలో కలిసిపోయిందని తెలియగానే ఈ పరీక్షిత్ మహారాజు తెల్లబోయాడు. ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అని సుఖమహర్షిని అడిగాడు. సుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేదా అని ఎల్లవేళలా కృష్ణుణ్ణే తలుచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. ఇందాక అనుకున్నాం కదండి, ఎప్పుడూ మనం అసలు శత్రువు కింద చూసాము అంటే ఆ శత్రువునే ఎక్కువ తలుచుకుంటూ ఉంటాంట. వాడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా అయిపోయాను అని అస్తమాటు అనుకుంటూ ఉంటే ఆ శత్రువుని తలుచుకోవడమే అయిపోతుంది. మన అదృష్టం బాగుండి ఆ శత్రువు పేరు కూడా ఈశ్వరనామానికి సంబంధించిందే అనుకోండి, అది కొంత రకంగా అదృష్టమే. అలాగే ఈ పౌండ్రక వాసుదేవుడు అచ్చు కృష్ణుడిలా ఉండాలి అనుకుంటూ కృష్ణుడి ధ్యానమే చేస్తున్నాడు కాబట్టి వాడు ఏ కారణం చేత తలిచినా సంతతము తలచినది ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. అంటే కృష్ణుడినే తలుచుకున్నాడు కాబట్టి కృష్ణుడిలో కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం ఎంత చిత్రమైందో చూడండి. దీని నుంచి మనం ఒకటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలలతోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నాలు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి, అంటే చెడ్డ లక్షణాలు అయిపోతూ ఉంటాయి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు. ఎందుకని? కాశీరాజు ఎప్పుడూ కృష్ణుణ్ణి తలుచుకోలేదు. ఎప్పుడైతే పౌండ్రక వాసుదేవుడు అస్తమాటు కృష్ణుడినే తలుచుకుని కృష్ణుడిలా ఉండాలి, కృష్ణుడు ఈ రకం పెట్టుకున్నాడా, ఈ రకం పంచకట్టుకున్నాడా, ఈరోజు ఏ రకంగా తయారయ్యాడు, ఏం చేస్తున్నాడు అనే ఆలోచనలతోటి కృష్ణుడినే మనసంతా నింపేసుకున్నాడు కాబట్టి ఆయన కృష్ణుని తేజస్సులో కలిసిపోయాడు. ఇలా తలుచుకునేవాడికి వత్తాసు పలకడానికి కాశీరాజు ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణుని తలుచుకోలేదు. అందుకని ఆయన తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు. కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని తన చక్రంతో తూసి అవతలకు పారేశాడు. ఎందుకని? కాశీరాజు కొడుకు ఎందుకు చేశాడు? అతను కూడా కాశీరాజుని చంపేశాడు కదా కృష్ణుడు, అందుకని చేయడం మొదలుపెట్టాడు. దీనిని తన చక్రంతో తోసి అవతలకు పారేశాడు కృష్ణ పరమాత్మ. ఇది అనవసర విషయాల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలైన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్వికమైన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్వగుణంతో ఉంచుకుని భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోని భేషజాలంత మంచివి కావు అని హెచ్చరిక చేసే ఒక అద్భుతమైన లీల. కాబట్టి మనం కూడా ఎవరో ఏదో, ఇప్పుడు కొంతమంది ఒక భజన కార్యక్రమం పెట్టుకుంటారండి. భజన కార్యక్రమం పెట్టుకుని వాళ్లకు ఉన్నదో గొప్పో లేకపోతే నిజంగా భగవంతుడికి పెట్టాలనో అనేక రకమైన పుష్పమాలను తీసుకొచ్చి ఇల్లంతా అలంకరిస్తారు. రకరకాల దీపాల ఏమంటారు కలర్ లైటింగ్లు పెట్టేస్తారు. తర్వాత అనేక రకమైన పిండి పదార్థాలు చేయించవచ్చు, స్వీట్లు హాట్లు బయట నుంచి తెప్పించవచ్చు. అనేక మందిని పిలిచి అనేక రకాలైన ఈ పిండి పదార్థాలని వండిన వాటిని అన్నిటినీ కూడా పెట్టి ఎంతో సంతోషంగా గడుపుకోవచ్చు.
అది వాళ్ళకి ఉంది, లేదా దైవభక్తి, లేదా గొప్ప కోసం ఏదైనా అవనండి చెయ్యొచ్చు. ఆ మరుసటి నెల, ఆ మరుసటి వారము మన ఇంట్లో ఉందనుకోండి, మనం అంత తూగలేనప్పుడు ఏముంది, పూజ చేస్తాం, ఇంట్లో ఉన్న పూలతోటి పూజ చేస్తాము. ఓ డజన్ అరటిపళ్ళు, 2 డజన్ల అరటిపళ్ళు తీసుకొచ్చి ఓ 10 మందిని పిలుచుకుంటాం, 11 మందిని పిలుచుకుంటాం. ముత్తైదువులకి అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటాం. చాలు, అంతవరకు సంతోషిస్తాడు భగవంతుడు. అంతేగాని వాడిలాగా మనము చెయ్యాలి అని చెప్పేసి అప్పు చేసేసి ఇంకో అన్ని రకాలైన స్వీట్లు, ఇంకో రకాలైన వాళ్ళు ఏదో పులిహార చేశారు, మనం గారెలు ఆవళ్ళు చేసేద్దాం, లేకపోతే ఇంకోటి చేసేద్దాం అనుకుంటూ ఆశకి పోయి, గొప్పతనానికి పోయి, వాడిలాగే మనం కూడా అనుకరిస్తూ చేద్దాము అనుకుని గొప్పకపోతే ఆ తర్వాత అప్పు మనం తీర్చుకోవాలి. కానీ వచ్చిన భక్తులు, మనం తాంబూలాలు ఇచ్చిన వాళ్ళు, పిండి పదార్థాలు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఒక్క పైసా కూడా మనకి అప్పు తీర్చడానికి ఇవ్వరు. కాబట్టి అటువంటి అనుకరణలు చేయడం, అటువంటి అహంకారానికి పోవడం చేయకూడదు అని చెప్పి ఈ లీల మనకి చెప్తోంది. కాబట్టి మనకు ఉన్నంతలో ఎల్లప్పుడూ భగవంతుని నామం స్మరిస్తూ మంచిగా ఆయనే మనల్ని రక్షిస్తాడని కోరుకుంటూ, ఆయనని సర్వదా అన్ని వేళలా సేవ చేస్తూ, ఎవరికైనా ఒక మనిషికి మనం సేవ చేస్తున్నాం, ₹1 దానం చేస్తున్నాం, ఒక బట్ట దానం చేస్తున్నాం అంటే అది భగవంతుడికి సమర్పిస్తున్నాము అనుకుని చేసుకుంటూ, అహంకారానికి పోక ఎవరినో చూసి మనం దానిని అనుకరిస్తూ వెళ్లకుండా, ఏదో పులిని చూసి నక్కబాత పెట్టుకుంది అన్నట్టుగా చేయకుండా, మనం నష్టపోకుండా, మనం లేని పాపాన్ని కట్టుకోకుండా ఎంతో జాగ్రత్తగా స్వామి నామాన్ని స్మరిస్తూ, స్వామి కోసమే మనం ఉన్నాము అనుకుని స్వామి పూజ ఉన్నంతలో చక్కగా చేసుకుంటూ, మనస్సు అనే పుష్పాన్ని అక్కడ పెట్టి చేసుకుంటూ భగవంతుని చేరే ప్రయత్నం చేసుకుంటూ ఉందామని చెప్పి ఈ లీల మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి లీలని చదివినందుకు మనం మారి జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో భాగవతంలో ఈ లీలని జతకూర్చారు. కాబట్టి రేపటి పారాయణంలో మరొక లీలని తెలుసుకునేటందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు పారాయణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.